సరే మీరు 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 మీ మాట తీరు కానీ మీ మాట్లాడే విధానం ఇదంతా చూస్తుంటే మీరు చాలా చాలా పద్ధతిగా చాలా క్రమశిక్షణగా ఉన్నారు. మీరు చాలా విలువలతో మాట్లాడుతూ ఉన్నారు. మీరు ఉన్న నిజాలు మాట్లాడుతూ ఉన్నారు. కానీ మీ కడుపున ఇలాంటి వ్యక్తి అంటే చిన్నప్పుడు బట్టి ఈ అబ్బాయి ఎందుకు ఇలా మారాడు? ఇంత విలువలు కలిగిన వ్యక్తి కదా, మీ క్రమశిక్షణ అబ్బాయికి ఎందుకు రాలేదు అని. రావణాసురుడు కడుపునే ప్రహ్లాదుడు పుట్టాడు సార్. మన చెప్పిన వాటిలో కొన్నాళ్ళు 10th వరకు మన చెప్పిన మాకు అదుపులో ఉన్నాడు. 10th అయిపోయిన తర్వాత వాళ్ళ అమ్మ గ్రిప్ట్లో పెట్టుకుంది. వాళ్ళ అమ్మకి పాములు అంటే ఇష్టం. పాము అంటే ఇష్టం. పాములాగా ఇంట్లో పాములాగా ఉండేది. అలాగే బతికాం. అలా నేను చెప్తే అలాగంటాడరా, చెయ్యరా నువ్వు, ఇలాగంటాడరా, ఇలా చేయాలి. పిల్లలకి ఎంకరేజ్ చేస్తే ఎలా ఉంటుంది? వాళ్ళ అమ్మ చెప్పిందే కరెక్ట్ అనుకుంటారు. ఏంటంటే మంచి అయినా చెడ్డైనా ఒక మాట మీద వెళ్తే ఇల్లైనా వాకలైనా వెళ్తుంది. మనం ఎలా చెప్పి అలా చెప్తే వాళ్ళ అమ్మ చెప్పిందే కరెక్ట్ అనుకుంటాడు. చిన్నపిల్లడు ఉంటాడు, స్కూల్కి అని మారాజ్ చేస్తాడు. ఒకళ్ళు వెళ్ళమని చెప్తారు తల్లి తండ్రిని, అవునండి. ఒకళ్ళు వద్దని చెప్తారు. వెళ్ళమని ఆడి చెడ్డోడు, వద్దని చెప్పినోడు మంచోళ్ళు. కానీ ఆడ లైఫ్ పాడైపోతుంది. అవునండి. ఏంటి సార్ అలాగే ఏదో మాట అన్నారండి, మా ఆవిడది క్రిమినల్ బ్రెయిన్, మా ఆవిడది క్రిమినల్ బ్రెయిన్, ఆవిడ బ్రెయినే మా అబ్బాయికి వచ్చిందని మాట అన్నారు. జీన్స్ వస్తాయి సార్. మనం వద్దన్నా జీన్స్ వచ్చేస్తాయి. నా బ్లడ్ ఉంది, నాది బి పాజిటివ్ బ్లడ్. మా పిల్లలకి ఇద్దరికి బి పాజిటివ్ బ్లడ్ వచ్చింది. కానీ జీన్స్ బుర్రలోని నెదర్లోని జీన్స్ వచ్చేస్తాయి. ఆ జీన్స్ మరి మనం ఏం చేయలేము. ఆ జీన్స్ని మన చేతిలో లేని పని అది. ఏంటి సార్